ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యెహోవా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. 2024 సంవత్సరము ఈ అక్టోబర్ నెల 27వ తేదీ రాత్రికాల సమయమందు మీ ప్రియబిడ్డలందరూ తండ్రి మీ సన్నిధానమునకు చేరి మీ నామమును ఇంతవరకు నైనా ప్రార్థించి పాటల ద్వారా స్తుతించి ఆరాధించి ఈ యొక్క సమయమందు మీ యొక్క వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, వాక్యమైన నా దేవా, మీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నేనా మీ బిడ్డల హృదయాలలోకి మీ మాటలను చేర్చమని కోరి ప్రార్థిస్తున్నాము. నేనా మేమందరము తండ్రి మీ యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉండగా నేనా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు మాట్లాడుతారని నమ్ముతూ ఉన్నాము. నేనా ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మరక్షణకు అవసరమైనటువంటి మీ మాటలను ప్రభా మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభా ఈ యొక్క నాయనా ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని పేరిపోయిన ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసుక్రీస్తు వారు పవిత్ర నామములో ఈ ప్రార్థనా మనవులను సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా పరమందు ఉన్న దేవునికి నా యొక్క వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము మానవ జాతి అంతా లేక క్రైస్తవ సమాజం అంతా దేవుడు 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం ఇచ్చినప్పటికీ అందరూ ఇష్టపడి చదివేటువంటి ఒకే ఒక్క పుస్తకము కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథము మొదటధ్యాయము మొదట వచనములో విలువైన ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏమిటి అని ఆలోచన చేద్దాం. ఒక్కసారి చూడండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక చాలు. ఈ యొక్క మాట దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి. ఏదైనా ఒక విషయాన్ని చేసినవాడు అనుభవించినవాడు చెబితే కరెక్ట్గా ఉంటుంది, లేదు జరుగుతున్నప్పుడు చూసినవాడు చెప్పినా కొంతవరకు కరెక్ట్గా ఉంటుంది, లేదా చేసినవాడు చూసినవాడు చెప్పగా వింటే కొంతవరకు మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. కానీ భక్తుడు మాట్లాడుతూ ఈ యొక్క కీర్తన గ్రంథంలో మొదటధ్యాయం మొదట వచనమును గూర్చి మాట్లాడుతున్నాడు. దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి. ఇది సండే స్కూల్ పిల్లలు కంఠస్థ పట్టేటువంటి అధ్యాయము. ఆలోచన చేస్తే సండే స్కూల్ నాట నుండి కూడా మనందరము కూడా దీనిని చదువుతూ ఉంటాము. దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి, పాపుల మార్గంలో నిలవకండి. ఈ మాట రాయటానికి గల కారణం ఏమిటి? దావీదు యొక్క జీవితంలో ఏమి జరిగింది? దావీదు జీవితంలో ఏమి జరిగితే ఈ కీర్తన గ్రంథము మొదటధ్యాయం మొదట వచనమే దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి అని చెప్పాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం యొక్క వెలుగులో జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే గనక దావీదు జీవితములో ఏదో జరిగినది, ఆ జరిగిన దానిని బట్టి దావీదు సమాజానికి, క్రైస్తవ్యానికి మేలుకొలుపుగా, సూచనగా
ప్రారంభ మాటే దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి అన్నాడు. ఏమి జరిగింది అసలు దావీదు యొక్క జీవితంలో అని ఆలోచన చేస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనము. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఆలోచన చెయ్యండి. ఈ యొక్క దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకుంటున్నామే. తరువాతంట సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించిందంట. దావీదును ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది అంటే, ఇశ్రాయేలీలందరినీ కూడా లెక్కించమని సాతాను దావీదును ప్రేరేపింపగా, దావీదు గారు తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పిలిచి, బైర్షెబా మొదలుకొని గాదు వరకు ఉన్నటువంటి ఆ యొక్క బైర్షెబా మొదలుకొని దాను వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలుక దేశమంతను సంచారము చేసి ఇశ్రాయేలుక జనులను లెక్కించి ఆ లెక్క నా యొద్దకు తీసుకురమ్మని దావీదు తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుతో సెలవివ్వగా, యోవాబు అంటున్నాడు, ఇప్పుడు ఉన్న ప్రజలు 1000 రెట్లు అగునుగాక, వాళ్ళందరూ నీ దాసులే కదా అని యోవాబు ఎవరని ఆలోచన చేస్తే దావీదు యొక్క సైన్యాధిపతి. దావీదు యొక్క సైన్యాధిపతి అంటున్న మాట, ఇప్పుడు ఉన్నటువంటి నీ జనులను దేవుడు బహుగా హెచ్చించునుగాక. ఎందుకు ఇంత అర్జెంటుగా జనమును లెక్కించాలి అనగానే, రాజు సెలవిచ్చాడు కాబట్టి సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఆ లెక్కను లెక్కించటం మొదలుపెట్టాడు. ఎక్కడి నుండి లెక్కించాడు అని ఆలోచన చేస్తే, బైర్షెబా మొదలుకొని దాను వరకున్నటువంటి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల ప్రజలలో 10 గోత్రాల ప్రజలను లెక్కించాడు. ఎంతమంది లెక్కించి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల ప్రజలలో 10 గోత్రాల ప్రజలను లెక్కించాడు. ఇశ్రాయేలులో లెక్కింపబడినటువంటి ఆ యొక్క జనులను చూస్తే గనక 11 లక్షల మంది. 11 లక్షల మంది. ఇశ్రాయేలు యొక్క లెక్క ప్రకారంగా చూస్తే ఆ లెక్కింపబడినటువంటి వారు ఎంతమంది అని మనం ఆలోచన చేస్తే 11 లక్షల మంది. 5వ వచనం చదువుకుందాం. 21వ అధ్యాయం 5వ వచనము. ఇశ్రాయేలు అందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యోధావారిలో కత్తి దూయువారు 4,70,000 మంది. ఆలోచించేయండి. ఇశ్రాయేలు యొక్క జనాంగములో చూస్తే 11 లక్షల మంది కత్తి దూసేటువంటి యుద్ధానికి వెళ్ళేటువంటి యుద్ధ వీరులుగా కనబడుతున్నారు. యోధావారిలో చూసేసరికి 4,70,000 మంది యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరులు. ఈ లెక్క లెక్కించినటువంటి ఆ యొక్క దావీదు గారి యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారు ఆ లెక్కను తీసుకొచ్చి దావీదు గారికి అప్పగించినప్పుడు 2 గోత్రాల వారిని లెక్కించలేదు. ఒకటి లేవి గోత్రము, రెండోది బెన్యమీను గోత్రము.
ఆలోచన చేస్తే గనక 6వ వచనంలో చెబుతున్న మాట చూడండి. 6వ వచనంలో రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యమీనుల గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఆలోచన చేస్తే గనక రాజు మాట, దావీదు గారి యొక్క మాట తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు అసహ్యముగా ఉండెను కాబట్టి యోవాబు లెక్కించేటప్పుడు లేవి గోత్రికులను బెన్యమీను గోత్రికులను ఆ యొక్క సంఖ్యలోను చేర్చలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చెయ్యండి. అపవాది అనబడే సాతాను దావీదు గారి యొక్క హృదయములో ఒక ఆలోచన పుట్టించింది. నీవు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వీరులందరినీ కూడా లెక్కించమని. సాతాను చెప్పినట్లు దావీదు చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క లెక్కిస్తున్నటువంటి యోవాబుకు మాత్రము దావీదు చెప్పినది అసహ్యంగా కనబడింది. ఆ లెక్కను లెక్కించి దావీదునకు అప్పగించిన తరువాత ఆ యొక్క దేవుడు దావీదునకు దీర్ఘదర్శి అయినటువంటి గాదుతో మాట్లాడటము జరిగింది. ఆ మాటల్లో ఏమి మాట్లాడాడు దేవుడు అంటే, దీర్ఘదర్శి అనగా జరగబోయే దానిని ముందుగా చెప్పేటువంటి వాడు, భవిష్యత్తును గురించి చెప్పేటువంటి వాడు, భవిష్యత్తులో మన యొక్క పరిస్థితి ఏమిటో ముందుగా ఎరుగున్న వాడిని దీర్ఘదర్శి అంటారు. ఆలోచన చేస్తే గనక అటువంటి వారిలో మనకి సమూయేలు కనబడతాడు. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆ యొక్క గాదు అనబడేటువంటి దీర్ఘదర్శితుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? దావీదు చేసినటువంటి ఆ పాపమును బట్టి నీవు దావీదుతో ఇలాగు చెప్పుము. ఏమని చెప్పమంటున్నాడు అంటే, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే గనక 3 సంవత్సరాలు కరువు కలుగుతుంది. మొదటి ఆప్షన్ 3 సంవత్సరాలు కరువు కలుగుతుంది. రెండో ఆప్షన్ ఏమిటి అంటే 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి చేత పట్టి నిన్ను తరుముతుంటే నీవు పారిపోవాలి. మూడవ ఆప్షన్ ఏమిటి అంటే 3 దినముల పాటు దేశమంతను తెగులు చేత బాధింపబడతావు, కత్తి చేత బాధింపబడతావు అని ఈ 3 ఆప్షన్స్ కూడా గాదు వచ్చి దావీదు గారు ముందు పెట్టాడు. దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, ఇదిగో 3 సంవత్సరాల పాటు ఇక దేశమంతా కరువు కలుగుతుంది, నీవు దీనికి సిద్ధమా? లేదా 3 నెలల పాటు శత్రువులు నిన్ను కత్తిపట్టి తరుముతూ ఉంటారు, నీవు వారి ఎదుట నిలవలేక పారిపోతూ ఉంటావు, నీవు దీనికి సిద్ధమా? లేకపోతే 3 దినముల పాటు దేవుని యొద్ద నుండి తెగులు వచ్చి అందరినీ నాశనము చేయబోతుంది, దేనికి సిద్ధము అని గాదు వచ్చి దావీదుతో చెబుతున్నాడు. ఆలోచన చేస్తే గనక అందుకోసమే దావీదు అంటున్నటువంటి మాట ఒక్కసారి మనం ఆలోచన చేస్తే గనక పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తే, అందుకు దావీదు గారు 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. ఆలోచన చేస్తే గనక ఈ సందర్భాన్ని మనం చూచినప్పుడు
దావీదు గారు దేవుని యొక్క చేతిలో చిక్కి ఉన్నాడు. అందుకోసమే ఆ యొక్క హెబ్రీ పత్రిక 10:31 అంటాడు, జీవము గల దేవుని యొక్క చేతిలో పడుట బహు భయంకరము. ఆలోచన చేయండి. జీవము గల దేవుని యొక్క చేతిలో పడటమంట బహు భయంకరమని హెబ్రీ పత్రిక ఆ యొక్క 10:31 సెలవిస్తున్నటువంటి మాట. ఇప్పుడు దావీదు గారు దేవుని యొక్క చేతిలో చిక్కాడు, దేవుని యొక్క చేతిలో పడ్డాడు. దేవుని యొద్ద నుండి శ్రమ రాబోతుంది. దావీదు గారు దానిని అనుభవించవలసిన వాడై ఉన్నాడు. ఆ మూడిటిలో ఏదో ఒక దానిని 3 సంవత్సరాల కరువైనా అనుభవించాలి, 3 నెలల పాటు శత్రువు తరుముతుంటే పారిపోవటమన్నా చెయ్యాలి, లేదు 3 దినాలు తెగులు చేత బాధింపబడుతున్నప్పుడు తట్టుకోవటమైనా చెయ్యాలి. ఈ మూడిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మాత్రము దావీదు గారు చెయ్యాలి. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారు, అందుకోసం అన్నాడు దావీదు గారు ఈ యొక్క 20వ అధ్యాయము దినవృత్తాంతం 1వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనములో, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాకని గాదుతో అనెను. అవును ప్రియమైన దేవుని పిల్లారా, జీవము గల దేవుని యొద్ద నుండి మానవుడు ఎక్కడికి వెళ్ళగలడు? దేవుని యొక్క శిక్ష నుండి మానవుడు ఎలాగూ తప్పించుకొనగలడు? అందుకోసమే దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా తప్పించుకొనలేను, నేను ఎవరిని ఆశ్రయించినా నాకు ప్రయోజనము లేదు. ఎందుకంటే నన్ను కాపాడే దేవుడే నా మీదకు తన శిక్షను పంపుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేమి చేస్తానంటే జీవము గల దేవునికి సరెండర్ అయిపోతాను. ఎందుకంటే ఆయన మహాకృప గలవాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేస్తే ఆయన మహాకృప గలవాడు. ఎందుకని ఆలోచన చేస్తే ఆయన కృప చూపేటువంటి దేవుడై ఉన్నాడు. తన పిల్లలను ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. కాబట్టి మానవుడు తప్పు చేసినప్పటికీ కూడా మరలా ఆ తప్పునకు క్షమాపణ అనేటువంటిది కలుగు చేయువాడుగా కనబడుతున్నాడు. అందుకోసం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, నేను జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. కాబట్టి యెహోవా కృపగలవాడు కాబట్టి నేను ఆయన చేతిలోనే పడుదునంటున్నాడు దావీదు గారు గాదుతో. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేస్తే గనక అందుకోసము ఆ యొక్క దేవుడు పరలోకము నుండి ఆ యొక్క ఇశ్రాయేలిక ప్రజల మీదకి తాను సెలవిచ్చినట్లుగా ఏమి చేశాడు అంటే తన దూతను తెగులును ఇశ్రాయేలు ప్రజల మీదకి పంపించాడు. ఇశ్రాయేలిక ప్రజల మీదకి పంపించాడు. అలా పంపింపబడినప్పుడు ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క దేవుని యొద్ద నుండి కత్తిని చేత పట్టినటువంటి దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి ఇశ్రాయేలు యొక్క సైన్యములో ఆ యొక్క 70,000 మందిని ఏమి చేసిందంటే చంపివేసింది. దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి ఆ దేవదూత ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ఆ యొక్క 11 లక్షల మంది అయితే వారిలో 70,000 మందిని చంపివేసింది దేవదూత. ఆలోచన చేయండి. ఈ దేవదూత దిగి రావటం వల్ల ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది చనిపోవటమును బట్టి దావీదు గారు ఎంతగానో రోధించాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేస్తే గనక ఎంతగానో రోధించాడు.
అందుకోసం అక్కడ అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ యొక్క దావీదు గారు పలుకుతున్నటువంటి మాట చూడండి. 17వ వచనాన్ని చదువుకుందాము. దావీదు జనులను లెక్కించుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేను, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేను కదా. గొర్రెల వంటి వారగు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి ఈ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉంచము. ఆలోచన చేయండి. దావీదు గారికి అర్థమైపోయింది, దేవుని యొక్క కోపము తన మీదకి వచ్చిందని అర్థమవుంది. దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చిందని అర్థమవుంది. ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయారు సైనికులు. కాబట్టి దావీదు అంటున్నటువంటి మాట, ఎందుకంటే ఈ జనులను లెక్కించమని చెప్పిన వాడును నేను, పాపము చేసిన వారము నేనును నా తండ్రి ఇంటి వారు, కాబట్టి బాధపడుచు నీ చెయ్యి నా మీద ఉండనిమ్మంటున్నాడు దావీదు. ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు సాతాను యొక్క ప్రేరణ బట్టి చేసినటువంటి ఆ తప్పిదమునకై దేవుడు పరలోకము నుండి తన దూతను పంపించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 70,000 మందిని చంపివేశాడు. చంపివేసిన తరువాత దావీదు ప్రాధేయపడుతున్నాడు దేవుని యొద్ద. అలా ప్రాధేయపడుతున్నప్పుడు అక్కడ ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే గనక, ఆ సందర్భాన్ని ఒక్కసారి చూస్తే మనము ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆ యొక్క భూమి ఆకాశముల మధ్య 16వ వచనము, దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని ఎడమ దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడిన. ముందుగా ఇశ్రాయేలు 70,000 మందిని చంపివేసిన తరువాత ఆ యొక్క సంహారకుడు అనబడేటువంటి లేక మరణదూత అనబడేటువంటి దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి ఆ దూత మరలా కత్తి ఎటువైపు చాపిందంటే యెరూషలేము మీద, కనుక యోధుల మీదకి చాపింది. యెరూషలేము మీదకి చాపిందంట. భూమికి ఆకాశానికి మధ్యన నిలబడి వరదీసినటువంటి కత్తి చేత పట్టుకుని యెరూషలేము మీదకి చాపగా, ఈ దృశ్యాన్ని చూచినటువంటి దావీదు ప్రాధేయపడుతున్నాడు, యెహోవాను బతిమాలుకొనుచున్నాడు. ఆ శిక్ష నా మీదకి రాని, నా తండ్రి ఇంటి వారి మీదకి రాని. అమాయకులైన గొర్రెల వంటి జనులు ఏమి చేశారు? లెక్కించమని చెప్పింది నేను, పాపము చేసింది నేను, కాబట్టి నీ యొక్క శిక్షను నా మీదకే రానిమ్మని దావీదు ప్రాధేయపడుతున్నాడు. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లరా, ఆ సమయమందు దేవుని యొక్క దూత గాదుతో సెలవిచ్చినటువంటి మాటను చూస్తే, ఆ యొక్క దేవుని యొక్క దూత గాదుతో సెలవిచ్చినటువంటి మాట ఏమని సెలవిచ్చింది అని ఆలోచన చేస్తే, ఇదిగో నీవు ఆ యొక్క దావీదు నొద్దకు వెళ్ళి దేవునికి ఈ స్థలమందు ఒక బలిపీఠమును కట్టి బలి అర్పించమని ఆ యొక్క దేవదూత గాదుతో చెప్పగా, ఆ యొక్క గాదు వచ్చి దావీదుతో చెబుతున్నాడు, ఇదిగో ఏ స్థలమందైతే దేవదూత నిలబడి ఉన్నదో ఆ స్థలము ఏ స్థలం అంటే వర్ణాను అనబడే వాని యొక్క కళ్ళము. ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ చెబుతుంది ఆ దేవదూత, ఇదిగో ఈ యొక్క స్థలమందు దేవునికి ఒక బలి కట్టు,
దాని మీద బలును సమాధాన బలిని అర్పించుము అని ఆ దేవదూత చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు గారు వెళ్ళి ఆ యొక్క వర్ణాను అనబడే వాని యొద్ద ఆ ఉన్నటువంటి ఆ స్థలమును 600 తులముల బంగారమునకు దానిని కొనెను. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేస్తే ఈ యొక్క స్థలమును 600 తులముల బంగారమునకు అతనికి ఇచ్చాడంట. ఎవరు అంటే ఆ యొక్క వర్ణాను అనబడేటువంటి ఆయన దావీదునకు ఆ దేవదూత ఉన్నటువంటి ఆ స్థలమును 600 తులముల బంగారమునకు ఇచ్చెను. ఆలోచన చేస్తే ఆ యొక్క 26వ వచనంలో చెబుతున్న మాట చూడండి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠమును మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆలోచన చేస్తే గనక ఎప్పుడైతే ఆ యొక్క వర్ణాను కళ్ళమును 600 తులముల బంగారమునకు కొని దాని మీద ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద బలులను దహన బలులను సమాధాన బలులను అర్పించిన తరువాత మరలా దేవుని యొద్ద నుండి దావీదుకు వర్తమానం వచ్చింది. ఏమిటని ఆలోచన చేస్తే ఆ యొక్క దేవుని యొద్ద నుండి ఆ వర్తమానము దావీదునకు రాగా అప్పుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆ యొక్క భూమి ఆకాశముల మధ్య తనగా నిలబడి తన కుడి చేత కత్తిని చేతపట్టి ఆ యొక్క యోధా పట్టణం మీదకి ఎత్తినటువంటి దేవదూత అంట ఆ యొక్క కత్తిని తీసి మరలా తన వరలో పెట్టెను. ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే దేవుని యొక్క శిక్ష నుండి ఏ మానవుడు కూడా తప్పించుకొనజాలడు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఎంతమందిని చూసినా సరే అందరూ కూడా చేసిన పాపమునకు ప్రతిఫలము అనుభవించిన వారుగానే కనబడుతూ ఉంటారు. దావీదు చేసినటువంటి పాపమునకు, దావీదు చేసిన యొక్క అతిక్రమమునకు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత దావీదు మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగి వచ్చిన కారణాన్ని బట్టి దావీదు గారు మిక్కిలి భయపడ్డాడు. అందుకోసమే దావీదు గారి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాట అదే. ఏమిటంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మీరు నడవకండి. దేవుని యొక్క ఆలోచన చొప్పునే మనము చెయ్యాలి కానీ దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనము చేస్తే మనకేమి కలుగుతుందంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి దినములలో ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఈ సమయమందు ఆలోచన చేద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటున్నాం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నాకు అప్పగించిన వారిని నీ నామమున కాపాడి తిని లోకములో నుండి వీరిని తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయటము లేదు. మరి దేని కొరకు చేస్తున్నాడు అంటే దుష్టుని నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుని నుండి కాపాడమంటున్నాడు. ఎందుకని ఆలోచన చేస్తే దుష్టుడు మానవులందరినీ పాపములోనికి తీసుకువెళ్ళి
ఆ పాపము యొక్క ప్రతిఫలము, జీతము అనబడే మరణాన్ని ప్రతి మనిషికి ఇవ్వటానికి దుష్టుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దుష్టు నుండి కాపాడమని తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి వేడుకొనుచున్నాడు, లేదా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే లోకానికి రక్షించటానికి వచ్చాడు, ఆ రక్షించాలని ఆయన వచ్చి తన ప్రాణమును పెట్టాడు కదా. అలా ఎవరి కొరకైతే ప్రాణము పెట్టబడిందో ఆ ప్రాణము పెట్టబడినటువంటి వారు దుష్టుని యొక్క సంబంధులుగా మారిపోతారు. కాబట్టి దుష్టు నుండి కాపాడమని తండ్రి అయిన యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నారు. లోకములో నుండి వీరిని తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయటం లేదు, దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను, దుష్టు నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లారా, దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున ఎవరైతే నడుస్తారో వారు ముగింపు ఎలా ఉంటుంది అంటే మరణము అనబడే నరకము. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి, దేవునికి చిత్తము, దేవునికి అనుకూలమైనదేదో ఎరిగి, ఆయన ఆజ్ఞల ప్రకారముగా ఆయన చెప్పినట్లు బ్రతికితేనే అటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనందరము కూడా మన విరోధి అయినటువంటి అపవాది మనము పరలోకానికి వెళ్ళుట దానికి ఇష్టము లేక మనందరినీ కూడా నరకానికి తీసుకుపోవాలని మనందరినీ ఏమి చేస్తుందంటే అది పాపము వైపు నడిపిస్తుంది. ఆ పాపము నుండి విడిపించటానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి విలువైనటువంటి రక్తము నా పాపముల కొరకు చిందించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మరణ బలిదానమును జ్ఞాపకం ఉంచుకుంటూ నిత్యము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా బ్రతుకుదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభువా మీ అధికారమునకు లోబడి మీ చిత్తమును జరిగిస్తూ మీ ఎదుట పరిశుద్ధులంగా బ్రతకాలని ఆశపడుతూ ఉండగా తండ్రి, ఈ లోకాధికారి అయినటువంటి దుష్టు నుండి ప్రభా మమ్మల్ందరినీ కాపాడి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేని కొరకైతే తన యొక్క ప్రాణమును పెట్టారు, ఆ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా తండ్రి ఆ పరలోకానికి వారసులమవటానికి అట్టి కృప దయచేయమని కోరుతూ మీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్ర నామములు ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.